హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి ఆ పేపర్లో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టోటల్ ఎనాలిసిస్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే ఎలాంటి ఎనాలిసిస్ ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా మీకు దొరకదు. ఎందుకంటే అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే మనం ఎగ్జామినర్ ఏది సైడ్ నుంచి ఆలోచించాలి. ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి. అంటే గ్రూప్ 2 అభ్యర్థిగా మీరు రాబోయే గ్రూప్ 2 అభ్యర్థిగా ఆ డిపార్ట్మెంట్లోకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దాన్ని బేస్ చేసుకునే డేటాని ఏ విధంగా మనకి క్వశ్చన్ పేపర్లో ఇస్తున్నాడు, అదంతా కూడా మనం చూసుకోవాలి. అంటే ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది చాలా అవసరం మనకి. అందుకే మీకు విత్ క్వశ్చన్ నెంబర్స్‌తో సహా మీకు దీంట్లో అంటే జస్ట్ క్వశ్చన్ నెంబర్సే, అంతేగాని ఏది క్వశ్చన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే కాదిది. జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనం ఇది వాట్సాప్ గ్రూప్‌లో ఎక్స్‌క్లూజివ్‌లీ గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్‌లో కొంత భాగం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ, మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంది. ఇవన్నీ కూడా మీకు త్వరలో మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్‌లో ఉంది లింక్, ఒకసారి చూడండి. వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఓన్లీ. వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మనం ఆ గ్రూప్‌లో మీకు ఇదంతా కూడా ఏది సిలబస్ షీటు, తర్వాత క్వశ్చన్ పేపర్‌ని మీకు షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇంకా క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుంటే కూడా మీకు ఇంకా ఏది అడ్వాంటేజ్‌గా ఉంటుందన్నమాట. అది కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి ప్రూఫ్ లేకుండా ఏది కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనకేదో నాలెడ్జ్, మనకు తెలిసిన నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే సరిపోదక్కడ. ఎగ్జామినరు అన్ని కోణాల్లో ఆలోచించి మనకు పేపర్ ఇస్తా ఉంటాడు కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? సరే చూడండి ఒకసారి. మనకిక్కడ డీటెయిల్డ్ అనాలిసిస్ దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. యూనిట్ వైజ్ వెయిటేజీ, తర్వాత టాపిక్ వైజ్‌గా, కరెంట్ అఫైర్స్ వర్సెస్ స్టాటిక్, తర్వాత డేటా కూడా. ఈ డేటా కూడా నేషనల్ వైడు, స్టేట్ వైడు, ఇంటర్నేషనల్ వైడు. అందుకే ఎగ్జామినర్ ఏం చేస్తూ ఉంటాడు, మనకి ఆ అభ్యర్థికి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అభ్యర్థికి సంబంధించి లోకల్ నాలెడ్జి టెస్ట్ చేస్తున్నాడా, అంటే లోకల్ థాట్సా, లేదంటే నేషనల్ వైడ్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, ఇంటర్నేషనల్ వైడ్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత కరెంట్ డేటా మీద ఎంత ఫోకస్ చేస్తున్నాడు, స్టాటిక్ డేటా మీద ఎంత ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా కరెంట్ అఫైర్స్ మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అనంగంలోనే చాలామంది వచ్చేటటువంటి మొదటి ఆలోచన అంటే డిఫరెంట్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మొత్తం కరెంట్ అఫైర్స్ ఇస్తాడు అని. మొత్తం కరెంట్ అఫైర్స్ ఇచ్చేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్లీ కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ అఫైర్స్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని హెడ్డింగ్ ఇవ్వచ్చు కదా ఆయన. ఎందుకు జనరల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. క్వెషన్ పేపర్‌లో ఎందుకు అలా అనిపించటంలో కూడా పెద్ద ఏది ఆశ్చర్యమేమీ లేదు. నేనున్నా గాని ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు కూడా అలాగనే అనిపిస్తది. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనం కరెంట్ అఫైర్స్ చదివి ఉంటాం. ఈ స్టాండర్డ్ డేటా మీద కొంచెం కమెంట్ తక్కువగా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అందుకే మనకి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఆ క్వెషన్ పేపర్‌లో కనిపించడంలోనే అబ్బా! నిజమే మొత్తం కరెంట్ అఫైర్స్ అనేటటువంటి థాట్‌లోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ మన బ్రెయిన్‌లో ఆ డేటా ఉండిపోతుంది బిఫోర్ ఎగ్జామినేషన్. వెంటనే అక్కడ చూస్తాం ఆ డేటాని. మన బ్రెయిన్ వెంటనే మనకిచ్చే సిగ్నల్స్ అవి. ఇది మొత్తం కరెంట్ అఫైర్సే అడిగాడు అని. ఒకసారి మనం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే దేనికి అన్నిటికి ఇంపార్టెన్సే. కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెన్సే. కానీ టోటల్ ఇంపార్టెన్సా లేదా పార్షియల్‌గా ఇంపార్టెన్సా అనేదాన్ని మనం చూసుకోవాలి. మొత్తం ఇంపార్టెంట్ అనే తీసుకున్నారనుకోండి ఇబ్బంది అవుతా ఉంటుంది. అదంతా కూడా చూసుకోండి. ఎందుకంటే అన్ని భాగాలు కావాలి ఇక్కడ. అన్నీ కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాటిక్ డేటా చదవాలి, నేషనల్, ఇంటర్నేషనల్ డేటా చదవాలి అంతా. కాకపోతే మనకేంది రైట్, ఏ డేటా మీద మనం ఇగ్నోర్ చేస్తున్నాం మనకు తెలియకుండానే. ఏది ఇంపార్టెన్స్ అనుకోని మనం ముందుకెళ్ళి అసలైన డేటాను కూడా కొంత మనం మర్చిపోయి లేదా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే అప్పుడు ఆ క్వెషన్ పేపర్‌లో మనం కొన్ని బిట్స్ మాత్రమే చేయగలుగుతాం. మాక్సిమం బిట్స్‌ని అటెంప్ట్ చేయటానికి మనకి అవకాశం ఉండదనమాట. మరి ఎగ్జామినేషన్‌లో క్లియర్ చేయాలి లేదా క్వాలిఫై కావాలి అంటే మాక్సిమం బిట్స్ మనం చేయగలగాలి. అందుకే రైట్, ఇన్ని కోణాల్లో మనం అనాలిసిస్ చేయటం అనేది జరుగుతా ఉంది. చూద్దాం ఒకసారి. ఓకేనా? మరి ఈ వీడియో మీరు కొంత సమయాన్ని గనుక మీరు కేటాయిస్తే ఎంత టైం పడుతుందో ఈ వీడియో నాకు తెలీదు. యాక్చువల్‌గా లైవ్ చేద్దామని అనుకున్నాం. కానీ ఆహ్,
టైము అనేది ఆ స్లాట్లో మనకి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా అభ్యర్థులు గుర్తించండి. దీనికి సంబంధించిన క్వెషన్ పేపరు, సిలబస్ షీట్ మీకు ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఛానెల్ కూడా ఉంది మనకి. ఆ ఛానెల్‌లో మనకి డైలీ క్వెషన్స్ కూడా మీకు పోస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఆ క్విజ్‌కి సంబంధించినటువంటివి కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకున్న కరెంట్ నాలెడ్జ్‌ని, మీకున్న కరెంట్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సరే. ఈ వీడియో పూర్తిగా చూడటం వల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతా ఉంటుంది. ఇక్కడ మనకి 20 ఆర్ 30 మినిట్స్ మీరు పెట్టినటువంటి టైం అనేది తర్వాత మీ ప్రిపరేషన్ ప్లాన్‌లో 30, 40 అవర్స్‌ని సేవ్ చేస్తుంది. ఆ విషయాన్ని కూడా ఒకసారి చూసుకోండండి. సరే బానే ఉంది ఇంతవరకి. ఇక చూడండి మీరు బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ అంటే ఈ వీడియో తర్వాత మనకి ఎంతో కొంత ఐడియా వస్తుంది. దేని మీద సార్ అంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది? అంటే ఏ యూనిట్‌కి ఎక్కువ అంటే ఇదంతా కూడా ఈ క్వెషన్ పేపర్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇస్తాడని అంటల్లా నేను. మళ్ళీ అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఐడియా వస్తుంది మనకి. ఎలా అడుగుతున్నాడు? ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నాడు? తర్వాత ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి ఎగ్జామినర్? ఇవన్నీ గూడా మనకి ఇది నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేసుకోవటానికే ఇదనమాట. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్‌గా అదే వెయిటేజీ మళ్ళీ నెక్స్ట్ పేపర్‌లో ఉంటదనేది కాదనమాట. ఓకే. అది గూడా చూసుకోండండి. వెయిటేజ్ అనాలిసిస్. తర్వాత ఏ ఏరియాస్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి? ఆ యూనిట్స్‌లో ఆ సబ్ టాపిక్స్ ఉంటాయి గదా! ఆ టాపిక్స్ మీద ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలనేటటువంటి ఒక ఐడియా వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? కరెంట్ నాలెడ్జ్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అనేటటువంటి విషయాలు గూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్టొచ్చేసి మరి స్టేట్ నాలెడ్జ్, నేషనల్ వైడ్ నాలెడ్జ్ అదేవిధంగా గ్లోబల్ నాలెడ్జ్. దేనికి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే దాన్ని గూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే తెలుసుకోవచ్చు. తర్వాత మరి దేని మీద ఎక్కువగా మనం అంటే ఎంత పరిధి వరకి డేటా స్కోప్ అంటే స్టేట్ వైడ్‌గా నాలెడ్జ్ ఎంత పరిధి వరకు ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అంటే ఇది మొత్తం నాలెడ్జ్ తెలుసుకొని మనం పండితులు కావాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో జరిగేటటువంటి సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్ అంతా గూడా మొత్తం తెలుసుకోవాలా? మరి ఇంటర్నేషనల్ లెవెల్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్నీ తెలుసుకోవాలా? కాదు. ఏ ఏరియాస్ మనం ఎంత పరిధి వరకు చదివితే సరిపోతుంది. అది గూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మీరు డేటాని ఫిల్టరేషన్ చేసుకోవచ్చనమాట. డేటా ఫిల్టర్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటైర్ సిలబస్‌లో ఉన్నటువంటి ఆ డేటాని ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్‌ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందనమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనకేమవుతుందంటే ఇదంతా గూడా స్ట్రాటజిక్ అంటే ఎక్స్‌ట్రాక్షన్ చెప్పా గదా! దీని కిందకే వస్తుంది. తర్వాత మనకి దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ప్లాన్‌ని రైట్ ఇది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. అప్పుడు ఆటోమేటికల్‌గా మనకి చాలా టైం సేవ్ అవుతుంది. వాలిడ్ డేటాతో మనం ముందుకెళ్తా ఉంటాం. కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఓకే. సరే. ఇక చూద్దాం మరి ఎక్కువ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా. ఇక్కడ ఇంకో విషయం ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో మీకేం చెప్పానండి? ప్రీ టెస్ట్ సిరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రీ టెస్ట్ సిరీస్ కూడా మనకి ఆల్రెడీ ఫాస్ట్‌గా ఫిల్ అయితా ఉన్నాయి. చాలా త్వరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకెవరైనా ఉంటే ఓన్లీ అది 1000 మెంబర్స్‌కి మాత్రమే మే 15థ్ లోపల. తర్వాత అది పెయిడ్ కోర్స్‌గా కన్వర్ట్ అవుతా ఉంటుంది. మళ్ళీ దయచేసి అభ్యర్థులందరూ కూడా ఒకసారి దీన్ని థింక్ చేసే ప్రయత్నం చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండండి. ఓకే. తర్వాత ఇది దీనికి సంబంధించి మనం 107 రోజులు 7 వ్యూహాత్మక దశల్లో మనం మే 1 నుంచి ఆగస్టు 15 వరకి గూడా ఫుల్లీ ఫ్రీగా టెస్ట్ సీరీస్ అనేది మనం అందించడం జరుగుతుంది. మరి డైలీ టెస్ట్ సీరీసు, సబ్ టాపిక్స్‌లో బిట్స్, నంబర్ ఆఫ్ బిట్స్‌కి సంబంధించి నేను వాట్సాప్‌లో అప్డేట్ చేస్తా ఉంటాను. టోటల్‌గా మీకు చెప్పిన ఎంత 2835 బిట్లు కవర్ అవుతాయని గూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక తర్వాత మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. థాంక్ యూ ఫర్ చూజింగ్ అస్. అంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయినోళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా మన కోర్స్ లాంచ్ చేసినప్పుడు బెనిఫిట్ ఉంటుంది. పీపుల్ హూ ఆర్ స్టే ఫర్ లాంగ్ టైమ్ ఆర్ స్టే ఫర్ డే 1 ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఖచ్చితంగా అంటే స్టే చేయాలి. ఉండి మనకు అప్డేటు ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ లాంచ్ అయినప్పుడు అది గ్రూప్ 1లోనైనా, గ్రూప్ 2లోనైనా కొంత బెనిఫిట్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? సరే బానే ఉంది ఇంతవరకి. ఇక మరి ఏంది సార్ మనకి చెప్పా గదండీ! మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఆల్రెడీ మీకు రోడ్ మ్యాప్ ఇచ్చేసిన మనకి. ఏది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఫస్ట్‌లో ఏం చేసిన ప్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చిన. అవునా గదా! దాని గురించి మాట్లాడుకున్నాం మన యూట్యూబ్ ఛానెల్‌లో. తర్వాత రెండోది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. దీనికి యూజ్ అవుతా ఉంటుంది. తర్వాత మనకి ఏది ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడతాం.
విత్ రెఫరెన్స్ బుక్స్. చాలామంది ఏ బుక్స్ చదవాలి సార్ అని అడుగుతా ఉన్నారు కాబట్టి, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది మీకు తెలియాలి అంటే నాకు కూడా ప్రూఫ్ ఉండాలి కదా! అవునా కదా! మీకు కూడా ప్రూఫ్ ఉండాలి. అందుకే ఫస్ట్ పేపర్ అనాలిసిస్ తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఏ బుక్కు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. మరి ఈ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని లేదా ఆ పేపర్ ప్యాటర్న్ రీచ్ అయిందా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని మనం బుక్స్ రిఫర్ చేస్తా ఉంటాం అనమాట. అంతేగాని ఫేమస్ పర్సనాలిటీ అనో, డైరెక్ట్ తీసుకోండి అనో మనం అనం. ఎందుకంటే అది చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే అలాంటి ఆ ఫేమస్ లేకపోతే పెద్దది అనే పెద్ద అంటే పేరున్నటువంటి సంస్థలు ఈటి వల్లే మనం చాలామందిని మన నిరుద్యోగులు ఏది ఆహ్, సమయాన్ని వృధా చేసుకుంటూ జాబులు కోల్పోయేటటువంటి సందర్భాలని మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి కూడా చూడండి మీరు. మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కాబట్టి దానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్‌లో ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్‌లో ఆ థాట్స్ కూడా అలాగనే ఉండాలి. ఓకే. సరే. తర్వాత నెక్స్టు మనకొచ్చేసి పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందనమాట. ఓకేనా? ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది గదా! 2025లో ఉన్నటువంటి అన్ని క్వెషన్స్‌ని యూనిట్ వైస్‌గా సెగ్రిగేట్ జేసుకొని, దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది లైవ్ సెషన్స్‌లో ఇవ్వడం జరుగుతా ఉంటుంది. అది గూడా చూసుకోండి. ఓకే. తర్వాత మన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ అప్డేట్స్ అంతా గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇస్తా ఉంటాను. స్టాండర్డ్ ఎగ్జిక్యూషన్ అనేది మన యాప్‌లో ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒకవేళ డీఎస్సీ అభ్యర్థులు లేకపోతే అయినట్లయితే వేరే వాళ్ళకి మీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండనమాట. ఓకే. సరే. తర్వాత మీ అందరికీ చెప్పా గదా! మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఎందుకంటే డేటా పూర్తిగా అయిపోయిన తర్వాత లాంచ్ చేద్దాం అనే ఉద్దేశ్యంతోటి అదేవిధంగా ఇంకా ప్రిలిమ్స్ కాలేదు కాబట్టి, మెయిన్స్‌కి సంబంధించి కాబట్టి ఈ పేపరు అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి గూడా మనకు త్వరలో కోర్స్ రాబోతుందండి సైన్స్ అండ్ టెక్నాలజీ 1 అండ్ 2. అందుకే ఈ అభ్యర్థులు మనం వాట్సాప్‌లో టచ్‌లో ఉండే ప్రయత్నం చేయండి. ఓకే. ఇక సరే. ఇక మనం మెయిన్ డేటాలోకెళ్ళిపోదాం. ఏంటి సార్ ఆ మెయిన్ డేటా అంటే ఇక ఎనాలిసిస్‌లోకెళ్దాం. ఎనాలిసిస్‌లోకెళ్ళే ముందు మీకొకసారి ఆ ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనం తక్కువ టైంలో ఎక్కువ డేటా మాట్లాడుకోవాలి కాబట్టి, ఇదంతా కూడా వర్కౌట్ చేసినా. ఎందుకంటే చాలా వర్కౌట్ చేసినండి మనం దీనికి సంబంధించేది ఆ పేపర్ అంతా కూడా కవర్ కాటానికి. కాబట్టి చూసుకోండి. ప్రతి ఒక్క క్వెషన్‌ని గూడా మనం అబ్జర్వ్ చేసి, సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని, మళ్ళీ తర్వాత ఆ టైంలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్సా కాదా? ఆ కరెంట్ ఈవెంట్‌లో ఉందా లేదా? ఎందుకంటే మనం 2025లో జరిగింది కాబట్టి 2023 నుంచి 24 ఆ 2 ఇయర్స్‌లో జరిగినటువంటి కరెంటు ఈవెంట్స్ మీద ఏమైనా ఫోకస్ చేశాడా? ఆ న్యూస్‌ని గూడా ఒకసారి రిఫర్ చేసుకొని, మనం అనాలిసిస్ జేయటం జరిగింది. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వర్కౌట్ చేశానో నేను దానికి సంబంధించి. దానికి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి సరిపోతుంది. ఓకేనా? సరే. ఇక్కడికి రండి మనం మాట్లాడుకుందాం. మీకు ప్రూఫ్ క్వెషన్ నంబర్స్ కూడా చూడండి ఇది యూనిట్ ఇది. తర్వాత దానికి సంబంధించి ఓకే. క్వెషన్ నంబర్స్ కూడా ఉన్నాయి ఈడ. ఇదంతా కూడా దేనికి సంబంధించి యూనిట్ వైస్‌గా కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ డేటా వర్సెస్ అన్నమాట. ఓకే. దానికి సంబంధించి క్వెషన్ నంబర్స్ ఏ ఏరియాలో ఏ టాపిక్ నుంచి అడిగాడో కూడా మీకు ఈడ క్లియర్‌గా నేను మెన్షన్ చేశాను. సబ్జెక్ట్ నాలెడ్జ్‌కి సంబంధించి ఎన్ని క్వెషన్‌లొచ్చినియి? ఆ క్వెషన్ నంబర్స్ ఏంటి? ఏ డేటా నుంచి అడిగాడు? జీఎస్ఎల్‌వి లాంచ్ స్టేజెస్ అవునా గదా! స్టాటిక్ డేటా కిందకొస్తుందనమాట. ఎనర్జీ మేనేజ్‌మెంట్ శక్తి నిర్వహణకు సంబంధించిన యూనిట్‌లో స్టాటిక్ ఏంటి? కరెంట్ అఫైర్స్ ఏంటి? ఇది స్టాటిక్ డేటా. స్టాటిక్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌కి సంబంధించి కావచ్చు. ఓకే. తర్వాత యూనిట్ 3కి సంబంధించి రైట్ ఇకాలజీ అండ్ బయోడైవర్సిటీ ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం అని చెప్తా ఉంటాం. అందుకే 2 లాంగ్వేజెస్‌లో గూడా ఇచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు మరి కరెక్టా కాదా డేటా అనేది కూడా తెలియాలి గాబట్టి, మీకు ఈ ప్రూఫ్ అంతా గూడా ఇస్తున్నాను. ఇదంతా గూడా చూసుకోండి ఒకసారి జనరల్‌గా ఇది ఇది కరెంట్ అఫైర్స్ వర్సెస్ స్టాటిక్ 5 యూనిట్స్ ఇది. ఓకేనా? ఇది స్టాటిక్ డేటా ఎన్విరాన్మెంటల్ సంబంధించి. తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్‌కి సంబంధించి గూడా ఈడిచ్చాను చూడండి. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అవునా గదా! ఎన్ని క్వెషన్‌లు అడిగాడు నేషనల్ వైడ్ డేటా మీద. గ్లోబల్ నాలెడ్జ్ మళ్ళీ దాంట్లో గూడా ఏ టాపిక్స్ నుంచి అడిగాడు మెయిన్ టాపిక్స్ విత్ సబ్ టాపిక్స్ విత్ క్వెషన్ నంబర్స్ కూడా ఉన్నాయి చూసుకోండండి. ఓకే. ఇలాంటి అనాలిసిస్ మీకెక్కడా గూడా లేదు ఇంతవరకి గూడా. ఎందుకంటే మనం ఆలోచించాలి. ఇంత మనం వర్క్ చేసుకుంటేనే మనకి చాలా టైం సేవ్ అవుతా ఉంటదనమాట. ఓకే. తర్వాత నేను గూడా వీడియోస్ చేసేటప్పుడు టోటల్‌గా ఈ వాలిడా, ఇన్‌వాలిడ్ డేటానా ఇవన్నీ గూడా ఫిల్టరేషన్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గాబట్టి 2 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఇంటర్నేషనల్ డేటా ఇది. ఇది క్వెషన్ పేపర్ ఇది. ఓకేనా. జస్ట్ గో త్రూ దిస్ క్వెషన్ పేపర్. ఆల్రెడీ మనం ఇదంతా గూడా వాట్సాప్‌లో మనం షేర్ చేసినాం. ఏది క్వెషన్ పేపర్ అండ్ సిలబస్. ఆ సబ్ టాపిక్స్ నేనేమి షేర్ చేయలేదులే గానీ ఇంతవరకు చేసేసాను. ఓకే.
తర్వాత సిలబస్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా సరే టైం వేస్ట్ కానీ ఇదంతా కూడా క్వశ్చన్ పేపర్ ఇది సిలబస్. ఓకే. ఇది మన సెక్షన్ బికి సంబంధించి సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఇది ఆల్రెడీ తెలుగులో కూడా మీకు షేర్ చేశాను. వాట్సాప్లో చూసుకోండి. ఇదే ఇంగ్లీష్ మీడియంలో ఉందిలే కానీ ఇంగ్లీష్ మీడియం షేర్ చేశాను, తెలుగు మీడియం షేర్ చేశాను. ఓకేనా? సరే. ఇక ఇప్పుడు మనకి ఇదంతా ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏది డేటా అనాలిసిస్ అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే. ఇది దేనికి సంబంధించిన అనాలిసిస్ ఇది? యూనిట్ వైజ్ అనాలిసిస్. చూడండి, యూనిట్ వైజ్ అనాలిసిస్. యూనిట్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా ఇచ్చాడు అనే దాన్ని చూడొచ్చు. యూనిట్ 1, యూనిట్ 2 రైట్ నేమ్స్ అండ్ నెంబర్స్ ఇచ్చారు చూసుకోండి. టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్. టెక్నాలజీ మిషన్లు, విధానాలు, అప్లికేషన్స్. మరి ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్స్ ఇవి. ఈ డేటా మీద అడిగినటువంటి క్వశ్చన్ నెంబర్స్ ఇవి. ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 8. ఓకే. ఫస్ట్ యూనిట్ నుంచి దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ మీద మొత్తం మీద అడిగినటువంటి క్వశ్చన్ నెంబర్స్ అవి విత్ టోటల్ నెంబర్స్, టోటల్ కౌంట్. ఇది శక్తి నిర్వహణ. దీంట్లో క్వశ్చన్ నెంబర్స్ ఇవి. మనకి ఇచ్చినటువంటి టోటల్ నెంబర్ వచ్చేసి సెకండ్ యూనిట్లో 9 అని ఇది మనం తీసుకోవచ్చు. 9 క్వశ్చన్లు అడిగాడు. ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. ఇక్కడ మీరు చాలామంది అనుకోవచ్చు, సార్ ఫస్ట్ యూనిట్ నుంచి చాలా తక్కువ వచ్చినాయి. ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే మనకి దీంట్లో ఏది ఫస్ట్ యూనిట్లో మనకి నేషనల్ పాలసీస్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్. అదంతా కూడా సెంట్రలైజ్డ్ పాలసీస్. అవేమైతే మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మనకి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కానీ మినిస్ట్రీస్ కానీ ఏం చేస్తాయి, వాళ్ళ ఓన్ పాలసీస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ కావచ్చు, తర్వాత ఎనర్జీ పాలసీస్ కావచ్చు, డిఫెన్స్కి సంబంధించినటువంటి పాలసీస్ కావచ్చు, స్పేస్ పాలసీస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంది మెయిన్ సెంట్రలైజ్డ్ ఎస్ఎన్టీ పాలసీని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుంటారు కాబట్టి దానికి లింకు అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. అందుకే నేనేం చేసిన అవన్నీ కూడా దీంట్లో కొంత లింక్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఈచ్ యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ తీసుకోవాలనేది బ్లూ ప్రింట్. యాక్చువల్గా ఏది ఆ 15 క్వశ్చన్స్ 5 ఇంటూ 15 ఎంత 75. కాకపోతే ఏమైనా అంటే ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి దీని ఎక్స్టెన్షన్ ఇక్కడ తీసుకుంటా ఉన్నాడు అనమాట. ఎందుకంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని బట్టి జాబ్లో ఎక్కువగా ఈ ఏరియా మీద ఎక్కువగా మీకు కొంత నాలెడ్జ్ ఉండాలనే కోణంలో కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యు ఆర్ నాట్ బికమ్ ద సైంటిస్ట్ ఆఫ్ స్పేస్ సైంటిస్ట్, డిఆర్డిఓ సైంటిస్ట్ కాదు. కాబట్టి మనం వెళ్ళేది ఫీల్డ్కి సంబంధించినట్టు పబ్లిక్ సెక్టార్లోకి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువగా దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ పాలసీ, మెయిన్ సెంట్రలైజ్డ్ పాలసీ లింక్డ్ ఏడు ఉంటాయి అనమాట. ఓకేనా? అవన్నీ కూడా మీరు క్వశ్చన్ పేపర్లో చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. సరే, మొత్తానికైతే వెయిటేజ్ అలా ఉంది. ఆవరణ వ్యవస్థకు సంబంధించి మనకి టోటల్గా 13 క్వశ్చన్లు విత్ క్వశ్చన్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చాను చూడండి. 4th యూనిట్ వచ్చేసి 25 క్వశ్చన్స్. తర్వాత 5th యూనిట్ వచ్చేసి మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ అనమాట. ఓకే. మొత్తం మనకి క్వశ్చన్ నెంబర్ 76 to 150 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకి 75 క్వశ్చన్స్ మ్యాచ్ అయిపోయింది. చూసుకోండి. ఇవన్నీ కూడా టోటల్ చేసినట్లయితే ఇదంతా కూడా యూనిట్ వైజ్ అనాలిసిస్ వచ్చినటువంటి. చూద్దాం ఇంకా కంక్లూజన్స్ కూడా ఎలా ఉంటాయో. తర్వాత చాలామంది ఇక్కడే కదా ఇబ్బంది పడేది, కరెంట్ వర్సెస్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ ఎక్కువగా టోటల్గా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మనకి మళ్ళీ దాంట్లో కూడా యూనిట్ వైజ్గా చేసాను చూడండి. యూనిట్ వైజ్గా. ఓకే. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇది యూనిట్ నెంబర్. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయంటే టోటల్గా 5 వచ్చినాయి ఫ్రమ్ యూనిట్ 1. ఓకేనా? తర్వాత టోటల్గా మరి యూనిట్లో మనకి స్టాటిక్ డేటా నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. 3. టోటల్గా ఎన్ని వచ్చినాయి సార్ అంటే 8 అన్నట్టు. ఎందుకంటే ఈ డేటాతో మీకు మ్యాచ్ కావాలి కదా. 8, 9, 13, 25, 20 ఇవి మ్యాచ్ కావాలి కదా. మరి టోటల్ ఇచ్చిన క్వశ్చన్స్ అవి. అది ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి మీరు. ఓకే. తర్వాత మనకి యూనిట్ 2 నుంచి కరెంట్ అఫైర్స్ లింక్డ్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత మనకి స్టాటిక్ క్వశ్చన్ నెంబర్స్ ఇవన్నీ. ఓకేనా? 76 క్వశ్చన్ నెంబర్. టోటల్గా 8. ఇక్కడ వచ్చే స్టాటిక్ డేటా నుంచి 1. మీకు ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూపించిన మన పీడిఎఫ్ ఫైల్లో, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. 9. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో క్వశ్చన్ నెంబర్స్ ఇవంతా కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ నెంబర్స్. ఇదంతా కూడా స్టాటిక్ డేటాకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్స్ ఇవి. టోటల్గా చూసినట్టయితే ఈ స్టాటిక్ డేటా మీద 10 ఇచ్చాడు. 3rd యూనిట్లో మనకి ఇక్కడ 3 ఇచ్చాడు. కరెంట్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని టోటల్గా 13 క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే. తర్వాత మనకి యూనిట్ 4లో క్వశ్చన్ నెంబర్స్ ఇవంతా కూడా ఈ క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు ద కరెంట్ లింక్డ్ అనమాట. ఎందుకంటే మీరు ప్రింట్ మీడియా కానీ లేకపోతే మనకి నేషనల్ మీడియా కానీ ఏది మన డిజిటల్ మీడియా కానీ వీటన్నిటిలో కనుక మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఆ టైంలో 2023, 24 ఆ ఇయర్స్లో
మనకు వచ్చినటువంటి మేజర్ న్యూస్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ లింక్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఇదంతా కూడా సబ్జెక్ట్, ప్యూర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలం. ఇవన్నీ కూడా టోటల్గా 15 ఉన్నాయి. ఇది వచ్చేసి 10. టోటల్గా 25 అడిగాడు మనకి. ఇది 4th యూనిట్ నుంచి. ఇది 5th యూనిట్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కరెంటు లింక్డ్ క్వశ్చన్స్ ఇవి. టోటల్గా 10. ఇదంతా స్టాటిక్ డేటాకి బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ నెంబర్స్. టోటల్గా 10 ఉన్నాయి, ఇక్కడ 20. మొత్తం వచ్చేసి 75 క్వశ్చన్స్. ఏది 75 క్వశ్చన్స్. స్టాటిక్ డేటా నుంచి టోటల్గా అడిగిందంతా మొత్తం ఎంటైర్ డేటా నుంచి సిలబస్ 39. టోటల్గా కరెంట్ అఫైర్స్ డేటా నుంచి రైట్ అడిగిన క్వశ్చన్ నెంబర్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 36 ఇచ్చాడు. ఓకే, 36 ఇక్కడ 39. అంటే స్టాటిక్ డేటా అంటే ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ ఇచ్చినట్టే. అంటే టోటల్ అయితే కాదు కదా. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇది నేను చెప్పేదన్నమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. ఇక తర్వాత నేషనల్ వైడ్గా నేషనల్ నాలెడ్జ్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్, రీజనల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎలా అడిగాడు చూద్దాం ఒకసారి. మన నేషనల్ వైడ్ డేటా అంటే నేషనల్ నాలెడ్జ్ని ఎలా టెస్ట్ చేస్తున్నాడంటే టెస్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్స్. టోటల్గా చూసినట్టయితే మనకి 38. ఇక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 133 సోలార్ పార్క్స్ మీద అడిగాడు. ఇది సోలార్ పార్క్స్. మనకేమనిపిస్తుంది అంటే ఈసారి కొంచెం వెయిటేజ్ పెరగొచ్చు క్వశ్చన్స్ దీంట్లో. అంటే మన స్టేట్ మీద కూడా కొంత ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అక్కడ ఓన్లీ సోలార్ పార్క్స్ గురించి మాత్రమే అడిగాడు. ఇంకోటి ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్ అని అనుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది అది కూడా కౌంట్ చేస్తూ ఉంటారు. కాదు, ఆప్షన్స్లో ఉన్నాయి కాదు మనకు కావాల్సింది. క్వశ్చన్ బాడీలో ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని మనం అది స్టేట్, ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్, ఇట్ బిలాంగ్స్ టు ద నేషనల్, ఆర్ ఇట్ బిలాంగ్స్ టు ద గ్లోబల్ నాలెడ్జ్ అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడాం. ఓన్లీ ప్యూర్గా ఏపీకి సంబంధించి టోటల్గా అడిగింది 133 క్వశ్చన్లో ప్యూర్లీ స్టేట్ బేస్డ్ అనమాట. ఓకే, అది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. తర్వాత మనకి గ్లోబల్ లేదా ఇంటర్నేషనల్. ఇక్కడ గ్లోబల్ డేటా అంటే మీనింగ్ ఏంది? సైంటిఫిక్ డేటా, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా కావచ్చు. ఎందుకంటే మనకి అదంతా సబ్జెక్టు నాలెడ్జ్ న్యూటన్స్ థాడ్లా ఉంది. ఎవరికైనా న్యూటన్స్ థాడ్లానే గ్లోబల్ నాలెడ్జ్ అది. ఓకేనా? అలా కూడా ఉంటుంది. యాక్చువల్గా మోస్ట్లీ ఏంటంటే మనకి ఇక్కడ నేషనల్ పాలసీస్ ఇవన్నీ, ఇంటర్నేషనల్ ఉందనుకోండి, ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మీద, ఇనిషియేటివ్స్ మీద. మళ్ళీ ఆ ఇనిషియేటివ్స్ బై ద రైట్ అవర్ నేషన్, బై ద గ్లోబల్. అంటే ఇంకెక్కడైనా మనకి మేజర్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఓకేనా? క్వశ్చన్ నెంబర్స్ చూద్దాం మనం. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఇదంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్లో కూడా మనకి ఆయన ఇంటెన్షన్ ఏంటి అనే దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. టోటల్ గ్రాండ్ టోటల్ చూసినట్లయితే మీరు ఇక్కడ మన క్వశ్చన్ నెంబర్ 76 to 150 కాబట్టి మన క్వశ్చన్ పేపర్లో టోటల్గా ఎంత ఉంది? 75 అనమాట. ఓకే, మరి ఇప్పుడు చూడండి, గ్లోబల్ డేటా మీద ఎంత అడిగాడు? మనకి 76 అడిగాడు. స్టేట్ డేటా మీద ఒకటి అడిగాడు. మళ్ళీ ఇక్కడ మనకి నేషనల్ డేటా మీద 38 క్వశ్చన్స్ని మనకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 75 అనమాట. ఇది జనరల్గా మనకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అన్నట్టు. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఇప్పటి వరకు మనం ఇక్కడ సింపుల్గా యూనిట్ వైజ్ ఇది, తర్వాత స్టాటిక్ వర్సెస్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఎనర్జీకి సంబంధించి ఇప్పుడు మనకి కొన్ని పెరగొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన మనకి స్టేట్లో కొంచెం టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని మనం చూడొచ్చు. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, డేటా సెంటరు విశాఖపట్నంలో, అవునా కదా? ఇలాంటివి మనకు కొంచెం యాడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉంటారు, కానీ మీ నాలెడ్జ్ ఎంతవరకు ఎక్స్పాండ్ కావాలి అనేది ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకొని నేషనల్, ఇంటర్నేషనల్. అందుకే చూడండి, యూపీఎస్సీలో కూడా మనకి ఎక్కువగా నేషనల్, ఇంటర్నేషనల్ డేటాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఓకే, మీకు ఆల్రెడీ నేషనల్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఉంది అంటే మన స్టేట్ మీద మనకి ఐడియా ఉంది అని మీనింగ్ అయింది. మనల్ని ప్రత్యేకంగా దాని మీద ఏమి మనం ఫ్రేమ్ చేయాల్సిన పని ఏమీ లేదు. హిస్టరీలో లాగా హిస్టరీ అనుకోండి, హిస్టరీ ఎకానమీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనేవి రైట్ ఈజ్ రిలేటెడ్ టు ద నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కాబట్టి డేటాని అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి చూడండి, జాగ్రఫీ కానీ, తర్వాత మనకి ఎకానమీ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది హిస్టరీ కానీ స్పెషల్గా స్టేట్ ఫోకస్ కూడా ఉంటుంది. ఏపీ హిస్టరీ అంటాం, ఏపీ ఎకానమీ అంటాం, ఏపీ జాగ్రఫీ అంటాం. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే యాజ్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్.
కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్‌లో మళ్ళీ మెయిన్స్‌లో కూడా స్ప్లిట్ చేయడం జరిగింది. ఆ డేటా మొత్తం కూడా. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు. స్టేట్ వైడ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఉండవు. అందువల్ల మీరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనే దాన్ని మీరు ఒకసారి డిసైడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రిపరేషన్ ప్లాన్‌లో మీకు ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తా ఉంటాను. ఓకే. ఇక ఫైనల్ కంక్లూజన్‌కొద్దాం మరి. ఏంటి సార్ మరి మాకేంటి ఇదంతా గూడా దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం గూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కంక్లూజన్ అండ్ ఫైనల్ ఫోకస్. ఈ ఫోకస్ కూడా ఎలా ఉండాలి? ఈ డేటాని రిఫరెన్స్‌గా తీసుకొని మన ప్రిపరేషన్ అనేది మనం ఫోకస్ అనేది ఏ ఏరియా మీద ఉండాలనే దాన్ని మనం డిసైడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. అదంతా గూడా మనం ప్రిపరేషన్ ప్లాన్‌లో మాట్లాడతాను. సరే మొత్తానికైతే చూడండి యూనిట్ వైస్ అనాలిసిస్ గనుక మనం చూసినట్లయితే మనకి యూనిట్ 1లో మనకి 10.0% ఏది 67% ఓకేనా. స్పేస్ టెక్నాలజీ కాబట్టి రాకెట్ తీసుకున్నట్ల. ఓకే. తర్వాత ఎనర్జీకి సంబంధించి కాబట్టి సోలార్ ఎనర్జీ, సన్ ఎనర్జీ ఇది తీసుకున్నాం అన్నట్టు. ఓకే. 12%. తర్వాత యూనిట్ 3 ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఓకేనా. ఈ రెండిటికి సంబంధించి 17.33% ఇచ్చాడు. మరి తర్వాత వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ పొల్యూషన్ అవునా గదా! మనం క్యారీ బ్యాగ్స్ మీద ఈ సింబల్స్ చూస్తా ఉంటాం అన్నమాట. ఓకే. అందువల్ల 33.33% ఇచ్చాడన్నమాట. ఓకే. ఏది మనం యూనిట్ వైస్ అనాలిసిస్‌లో. తర్వాత నాలెడ్జ్ టైప్ కరెంట్ నాలెడ్జి అండ్ స్టాటిక్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని మనకి చూడండి 39 క్వెషన్స్. ఇక్కడ క్వెషన్ నంబర్స్ కూడా మళ్ళీ మీకు ఇవ్వటం జరిగింది. దాంట్లో మనం 52% వెయిటేజ్ ఆఫ్ టోటల్ 75 క్వెషన్స్‌లో. తర్వాత 36 క్వెషన్స్ ఫ్రమ్ కరెంట్ ఈవెంట్స్ బేస్ చేసుకొని 48% ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్‌లో ఓకేనా. 75 క్వెషన్స్‌ని మనం 100% అని తీసుకుంటే 52% ఇది 48% వెయిటేజ్ అనమాట. ఓకే. తర్వాత జాగ్రఫికల్ స్కోప్ అంటే నేషనలు, తర్వాత ఎంత పరిధి వరకి. ఓకే. నేషనలు, స్టేట్ ఇయన్నీ కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 1.33%, ఇండియాకి సంబంధించి 78 నేషనల్ నాలెడ్జ్ మీద టెస్ట్ చేశాడు. 36 క్వెషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద నే రైట్ ఇంటర్నేషనల్ ద స్టాటిక్ డేటా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని మనం మాట్లాడటం జరిగిందనమాట. ఇది ఫైనల్‌గా మనకి ఇది 2025లో మనకి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎస్ఎన్‌టి పేపర్‌కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఇది. తర్వాత నెక్స్ట్ మనం ప్రిపరేషన్ ప్లాన్ తోటి ఆహ్, మళ్ళీ రిఫరెన్స్ బుక్స్ తోటి మళ్ళీ వీడియోస్ ఉంటాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ మధ్యలో ఇంకేదైనా కావాల్సొచ్చినప్పుడు వాటి గురించి కూడా ఉంటుంది. ఒకసారి చెప్తున్నా. లైక్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఆ టెస్ట్ సీరీస్ అనేది ఫ్రీగా మీరు రాసుకోవచ్చు దాంట్లో. యాక్చువల్‌గా మీకక్కడ చెప్పాను నేను. యాక్చువల్‌గా రూ. 1 పెట్టానండి అది. ఇది నామినల్ ఫీజ్ అని కాదది. యాక్చువల్‌గా ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరగాలి కాబట్టి. కానీ ప్లాట్‌ఫార్మ్ ఫీజే రూ. 10 తీసుకుంటున్నాడు. ఇదంతా కూడా నాకే వచ్చేదేమి కాదు. మీకు ఆల్రెడీ వాట్సాప్‌లో మీకు అది కమ్యూనికేట్ కూడా అయ్యాను. ఎందుకంటే ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి కాబట్టి. దానికి సంబంధించి ఫ్రీ అన్నారు సార్ ఈడ రూ. 10 చూపిస్తుందనేది ఉంటుంది. ఆ ఎగస్ట్రా బర్డెన్ అనేది మనం ఆ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి కట్టాల్సొస్తుంది. అంత తప్ప అదేమీ లేదు. ఓకే. అది కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దానికి సంబంధించి కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా? రైట్ అండి. థాంక్ యూ వెరీ మచ్.